వరి పంటకి ఇలాంటి సమయంలో నీళ్ళైతే ఆపేస్తాము. చూడండి, గింజలు దాదాపుగా 70% గింజలు పాలు మొత్తము నిండిపోయి ఇంకా ఎర్రగా కూడా అయ్యాయి. చూడండి, ఇలాంటి సమయంలో నీళ్ళైతే ఆపేస్తాము. ఇప్పుడు చివరి తడి అయితే ఇచ్చేసాను. దీని తర్వాత అయితే ఇక నుండి నీళ్ళైతే పెట్టను. చూడండి, నీళ్ళు కూడా మీకు చూపిస్తాను. అక్కడ గింజలు కూడా ఒకసారి గమనించండి. ఈ విధంగా 70% గింజలు పూర్తిగా అయిపోయాయి. ఇదే నీళ్ళతో ఇంకా ఆ లోపల అయితే భూమి లోపల తడి ఉంటుంది. ఆ తడి అలాగే ఈ నీళ్ళతో మొత్తము ఆ 30% కూడా మొత్తం పాలు మొత్తము నిండిపోయి గింజలన్నీ బాగా ఉంటాయి. అలాగే ఆకు కూడా బాగా ఎండిపోయిన తర్వాత ఈ తడి ఒక వారం రోజులు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఒక వారం రోజులు లేదనుకుంటే 5 రోజులు బాగా ఎండబెట్టేసి వరి కోత అయితే కోపిచ్చేస్తాము. చూశారు కదండి, ఈ విధంగా అయితే చేస్తాం మేము.